83లో ఇద్దరు జతలో ఉండుకొని సేవ చేసేవాళ్ళు. పద్మాబెంజీ, శారదాబెంజీ, కాంతమ్మక్క, మళ్ళీ ఇంకా కొందరు అక్కయ్యలంతా జతలో ఉండేవాళ్ళు. 7 మంది మనము ఉండేవాళ్ళు అక్కడ. ఏదైనా సేవకు వెళ్ళాలి అంటే వాళ్ళు నేను పంచుకుంటా ఉంటుంది. మీరు ఇక్కడికి పోవాలి, నేను ఇక్కడికి పోతాను అనేసి వాళ్ళే చెప్పేసేవాళ్ళు. ఏమో సేవ కోసం చాలా యుక్తి చేసేవాళ్ళు. ఎందుకంటే కొత్త సెంటర్ కదా, అక్కడ కొద్దిగా ఆర్ఎస్ఎస్పి గలాట కూడా ఉండింది. అలాప్పుడు మనం ఎవరు క్లాస్కి వస్తూ ఉంటారు, కోర్స్ తీసుకుని ఉంటారు, వాళ్ళని ఇంటింటికి పోయి పిలిచేవాళ్ళు మనం. అప్పుడు పద్మాబెంజీ ఏమంటే సెంటర్లో ఉండేవాళ్ళు. వాళ్ళు విశేషంగా క్లాస్ చేయాలంటే మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ఏమంటే మీరు పోయి వాడికి పిలిచేసి రండి అనేసి. 10 నుండి 12 వరకు మాతలకి సాయంత్రం మామూలుగా క్లాస్ ఉంటా ఉండింది. మేము 10కి లేక 4 గంటలకు పిలిచేవాల్సి రావాలి. మనము నాస్తా చేసుకొని పోయినామంటే అక్కయ్య ఒక తరపున, నేను ఒక తరపున పోతా ఉంటుంది. అక్కడ పోతే అక్కడ నుండి వచ్చిన తర్వాత మనము క్లాసు చూడతా ఉండింది. అప్పుడు ఎప్పుడు బెంజీ తిరుపతికి వెళ్ళేవారు, లేక బెంగళూరుకి వెళ్ళేవారు. ఒక్కసారి నేను శారదతో ఉండిపోయినాము చిన్నబళ్ళాపురంలో. అప్పుడు శారదకి హల్వా తినాలని ఒక ఆశ పుట్టింది. వాడికి ఎందుకంటే మాతాజీ సర్వీస్ చేసేటప్పుడు మనకి ఆ హల్వా చేసి తినిపించేవాడు. అలాగే వాడికి అది గమనం వచ్చింది. అప్పుడు వాడు అడిగినారు, హల్వా చేయాలి, నేను చేయండి చేస్తాను అనేసి. నాకైతే నాకు ఇంకా వంట చేసేదంతా రాదు అని చెప్పినప్పుడు, లేదు మీరు చేస్తారు చేయండి అని చెప్పి వాళ్ళు నేను సహయోగం ఇస్తామని చెప్పినారు. ఇద్దరు చేరుకొని హల్వా చేసేదాన్ని షురూ చేసినాం. అది ఎలాంటి హల్వా అయింది అంటే పేస్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను నూనె వేసి పిండి ఎత్తాలంటే లేదు లేదు ఇదైపోతుంది, నీళ్ళు వేయాలి అని వాటి నీళ్ళు వేసేసినారు. సరే నీళ్ళు వేసిన తర్వాత పిండి ఏమైపోయింది, ఒక పేస్ట్ లాగా అయిపోయింది. షుగర్ వేస్తే సరిపోతుంది అనేసి మళ్ళీ షుగర్ వేసినారు, నేను నూనె వేసినాను. ఇట్లా చేస్తూ చేస్తూ అంత అయిపోయింది అది. సరే ఇప్పుడు ఏం చేసేది, అట్లా మనం ప్రయత్నం నడుస్తూనే ఉంది. పద్మబెంజీ వచ్చేసినారు. బెంజీ వచ్చేసి వాళ్ళ స్నానం పోవాలనేసి అనుకుంటే అప్పుడు మనం నీళ్ళు కాల్చేవాళ్ళు ఒక దీంట్లో, దాని కింద ఇది దాచిపెట్టినాము. వాళ్ళు పోయి దాన్నే తీసేసినారు. అప్పుడు బెంజీకి చాలా భయము, శారదకి నాకు భయమే. ఎందుకంటే పర్మిషన్ లేకుండా ఇది చేసేది తప్పు చేసినామనేసి ఒక గిల్టీ కాస్త మనకి లోపల ఉంది. అందుకే శారదక ఏమన్నారంటే, ఏం చెప్పాలో నువ్వు చెప్పుకొని నాకు భయము అని చెప్పేసినారు. సరే నేను భయపడి బెంజీ చెప్పినారు, మీకు రాదు అంటే చేయకూడదు అనేసి అప్పుడే శిక్షణ ఇచ్చినారు. అలాగా మనం ఇద్దరు కూడా ఎలాగా ఉంటుంది అంటే ఒక అక్క చెల్లెలాగా ఉంటుంది. ఎప్పుడు ఒక రోజు మనం అన్ని రోజులు సేవ చేసినాము, ఎప్పుడు నాకు సేవ ఎక్కువ నీకు తక్కువ అనే మాట కానీ, లేక మనస్తాపం రావడం కానీ మనకు వాళ్ళకి ఒక రోజు కూడా రాలేదు. అన్ని దాంట్లో అడ్జస్ట్ అయ్యే గుణం వాడికి బాగా ఉండింది. ఏమంటే పెద్దవాడికి చాలా గౌరవం ఇచ్చేవాడు, చాలా అంటే చాలా గౌరవం. అంటే వాడు ఎదురుగా వచ్చి వాడికి ఎదురు ఆన్సర్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదో ఒక వేరే వాళ్ళ పైన అబద్ధం చెప్పదు కానీ వాళ్ళకి అలాంటి గుణాలు లేవు. చాలా ఒక ఎప్పుడు కూడా మూడాపు కూడా కాలేదండి. ఈరోజు మనం తోడు ఉంటుకొని సేవ చేస్తా ఉంటుంది, ఎప్పుడు మూడాపు చేసుకునేది. ఎప్పుడు ఒకసారి ఏమంటే వాడే నవ్వుతూ సేవ చేసేవాడు, ఊడుస్తూ చేసేటప్పుడు. ఎందుకు శారదక్క మీరు అట్లే ఊరికే నవ్వుతూ ఉంటారంటే, బాబా ఎలాగా చెప్తా ఉంటారు కదా అనేసి వాళ్ళకి ఒక వైరాగ్యం అనమాట. ఇక్కడ వైరాగ్యము, అక్కడ బాబా చెప్పే పాటలో వాడికి చాలా ఖుషి అనమాట. ఎప్పుడైనా గుర్తుకొచ్చింది అంటే వాడు ఏం చేసేవాడు అంటే ఊడుస్తూ వాళ్ళకి వాడే నవ్వేది. తింటూ వాడికి వాడే నవ్వుతూ తినేది. మనకి ఏమనిపిస్తుంది లోపల వస్తే వాడు అప్పుడు పాయింట్ చెప్పేవాడు,
బాబా చెప్పేది ఎలా ఉంటుంది, ప్రపంచం ఎలా ఉంది అనేసి. ఆ బాబా అన్నీ చూస్తూ ఉంటారు, పైన కూర్చొని వాళ్ళకి ఏం పని, మా గురించి చెప్పడమే వాళ్ళకి పని అని చెప్పేవాడు. అలాగే అన్ని సందర్భంలో మాతాజీ తోడు కొన్ని రోజులు మనము చిన్బళపురంలో మాతాజీ ఉండేవారు. వాడి తోడు ఉండేటప్పుడు అంతే. వాడికి ఏమైనా ఇవ్వాలా అంటే మాట్లాడేవాళ్ళు, అయితే భయం వాడికి ఎదురుగా పోవడం. మనము చెత్త పైన పోయి నీళ్ళు వేసేది, తుడిచేది. ఎందుకంటే పెట్టుకోవాలంటే చాలా వేడి అనమాట. అప్పుడు కూడా అట్లా చేస్తూ ఉంటే అప్పుడు ఏమన్నాడు అంటే నువ్వు నీళ్ళు తీసుకుంటా నేను పోస్తాను అనేసి పోస్తే అది కింద పడేది. మరి మాతాజీ ఉండుకొని శారదా అనేసి పిలిచేవాడు. అప్పుడు అట్లేమన్నా కొద్దిగా ఏమన్నా అయింది అంటే చాలా భయపడేవాడు. ఒక పెద్ద గౌరవం కూడా. అలాగే మనము చాలా వాడిని నేను ఇట్లా ఉంటా ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేస్తే ఇదే మాట్లాడేవాళ్ళు. ఎందుకు ఇంకా జీవితం చాలు కదా, ఎందుకు ఇంకా ఉండాలి, ఇది తొందరగా సంగమం పూర్తిగా అయితే మంచిది కదా, అందరూ ఒకేసారి పోవచ్చు. ఒకరు కష్టపడేది, ఒకరు దాన్ని చూసేది, దుఃఖం పడేది ఇవంతా వద్దు. ఒకేసారి వినాశనం అయిపోతే తొందరగా సద్యమం వచ్చేస్తుంది కదా ఇలాగ మాట్లాడేవాళ్ళు చాలా. అలాగే ఇలాంటి ఒక మహాన్ ఆత్మ ఎవరికి ఎప్పుడు కూడా దుఃఖం ఇచ్చేవాడు కాదు. వేరే వాళ్ళకి ఏమన్నా దుఃఖం అయింది అంటే దానికి బాగా మంచి సలహా ఇచ్చేవాళ్ళు. ఏమో డ్రామా అయిపోయింది వదిలేసేయండి అనేసి ఒక ఫుల్ స్టాప్ ఇచ్చేవాడు. ఇలాంటి అక్కయ్య ఈరోజు మన